question 122 question. Name the three types of muscle tissues. Three types of muscle tissues. ఏమున్నవి త్రీ టైప్స్? స్కెల్టల్ మజిల్ టిష్యూస్, స్మూత్ మజిల్ టిష్యూస్, కార్డియాక్ మజిల్ టిష్యూస్. స్కెల్టల్ మజిల్ టిష్యూ అస్థి కండరము లేదా రేఖిత కండరము అంటారు తెలుగులో. స్కెల్టల్ మజిల్ టిష్యూ. స్మూత్ మజిల్ టిష్యూ మృదు కండరము లేదా అరేఖిత కండరము. మృదు కండరము లేదా అరేఖిత కండరము. నెక్స్ట్ వన్ ఏంటిది? కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్ అంటే హృదయ కండరము, గుండెకి సంబంధించింది. సో కార్డియాక్ మజిల్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కమ్ టు 123 క్వశ్చన్. వాట్ ఈజ్ స్కెల్టల్ మజిల్? స్కెల్టల్ మజిల్ అంటే ఏంటి? మజిల్ అటాచ్డ్ టు బోన్స్. మజిల్ అటాచ్డ్ టు బోన్స్, వాలంటరీ అండ్ స్ట్రైటెడ్. వాలంటరీ అండ్ స్ట్రైటెడ్. సో అస్థి పంజరానికి స్కెల్టల్ మజిల్ ఏమవుతుంది? అస్థి పంజరానికి అతుక్కొని ఉండే కండరాలు. అస్థి పంజరానికి అతుక్కొని ఉండే కండరాలు ఇవి. సో వీటిపై గీతలు లేదా చారలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. స్ట్రైట్స్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అంటారు. ఇవి మన ఆధీనంలో పనిచేస్తాయి కాబట్టి వాలంటరీ మజిల్స్ అంటారు. నియంత్రిత కండరాలు. నియంత్రిత కండరాలు అనడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి మళ్ళీ అగైన్ వన్స్ సి. సో వాట్ ఈజ్ స్కెల్టల్ మజిల్? మజిల్ అటాచ్డ్ టు బోన్స్. బోన్స్ తోటి అటాచ్ అయిన మజిల్స్. మరియు ఇవి ఏం చేసేవట? మన ఆధీనంలో ఉండి పని చేయడం జరుగుతుంది. స్ట్రైట్స్, వీటి మీద చారలు ఎక్కువగా మనకు అగుపిస్తాయి. 124 క్వశ్చన్. వాట్ ఈజ్ స్మూత్ మజిల్? వాట్ ఈజ్ స్మూత్ మజిల్? మరి స్మూత్ మజిల్ అంటే ఏంటిది? ఇన్వాలంటరీ నాన్ స్ట్రైటెడ్ మజిల్ ఇన్వాల్వ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. సో వీటి మీద మనకు ఏంటివట? స్మూత్ మజిల్ అంటే ఏంటిది? స్మూత్ మజిల్ అంటే ఏంటిది అని అడుగుతున్నాడు. సో ఇదేంటిదట? ఇన్వాలంటరీ నాన్ స్ట్రైటెడ్ మజిల్స్. నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అంటే వీటి మీద చారలు ఉండవు. ఇది అంతర్గత అవయవాల గోడలలో ఉండడం జరుగుతుంది. వాల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. సో ఇవేముంటాయట? అంతర్గత అవయవాల యొక్క లోపల ఉండడం జరుగుతుంది, గోడల్లో ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహార వాహిక, రక్తనాళాలు ఉండడం జరుగుతుంది. సో ఇన్వాలంటరీ. ఇవి వాలంటరీ మజిల్సా ఇన్వాలంటరీయా? ఇన్వాలంటరీ. ఇవి మన మాట వినవు, వాటి పని అవే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీటిని ఇన్వాలంటరీ అంటారు. తెలుగులో అనియంత్రిత కండరాలు అంటారు. స్మూత్ మజిల్ అనేది ఏంటిది? అనియంత్రిత కండరం కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.